వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి పరోక్ష రాజకీయ వ్యూహాలలో ప్రతివ్యూహాలను అవలంబిస్తూ ప్రత్యక్ష ఎన్నికలలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వై సత్యనారాయణ చౌదరి గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఎలా ఉంది సార్? ఎలా జరుగుతుంది ప్రచారం? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవునా సార్? అంటే విజయవాడ వెస్ట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు ఎండలు, ఒకవైపు కొండలు ఎలా గమనిస్తున్నాయి, ఎలా చూస్తూ ఉన్నారు? అంటే బెజవాడ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ రాజధాని అని, అన్నిట్లో ముందుంటుందని, సినిమాలకి రాజధాని అని, వాణిజ్యానికి రాజధాని అని, పెద్ద రైల్వే జంక్షన్ అని. విజయవాడ ఇంతకుముందు మనం చూసిందంతా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, మా బీసెంట్ రోడ్డు. పశ్చిమ నియోజకవర్గానికి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలోనే నేను పుట్టింది. మా అమ్మగారి ఊరు కూడా పన్నవరం, కంచెర్ల. విజయవాడ అంటే అంతవరకే అనుకుంటాం మనం. విజయవాడలో చదువుకున్నాను, మా చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్లో. మా తాతలు ఇద్దరు కూడా కృష్ణా జిల్లానే. కాబట్టి అసలు బెజవాడ అంటే ఏంటో తెలుసుకుంటున్నా ఇప్పుడు తెలుసుకున్నారు సార్. అంటే విజయవాడ వెస్ట్ అనేది ఇప్పటి వరకు చాలామందికి తెలియలా. అంటే ఇన్ని కొండలు ఉంటాయి, ఇన్ని గుట్టలు ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి భావన. కానీ ఫస్ట్ టైము విజయవాడ వెస్ట్లో మీరు పోటీ చేస్తున్నటువంటి తరుణంలో సందర్భంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా? విజయవాడ అంటే అందరూ చూసేది ఏంది, గొప్ప ఇదిగా చూస్తారు. కానీ ఇన్ని సమస్యలు, ఏ సమస్యలు మీ నోటీస్కి వచ్చింది? అంటే ఒక పక్కన మనం డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్ అన్న తరుణంలో నేను పరోక్ష రాజకీయాల్లో మీరు చెప్పినట్లుగా గత 15 సంవత్సరాల నుంచి ఉంటూ, అందులో 12 సంవత్సరాలు రాజ్యసభలో వాణ్ణి వినిపించి 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేస్తే ఆంధ్రప్రదేశ్కి అనేక విధాలుగా అప్పుడు నా బాధ్యత ప్రకారం అనేక పనులు చేశాను. నేను అదే గొప్ప సేవ అనుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చి ఈ పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతుంటే 77-78 సంవత్సరాలు అయిపోయినాక స్వాతంత్రం వచ్చి ఇంకా నియోజకవర్గ పరిస్థితి దుర్భర పరిస్థితిలో ఉంది. ఇంత ఘోరంగా ఉన్న మీరు ఊహించాలి అసలు. నేను అసలు ఊహించలేదు. అంటే ప్రజలు అసలు అక్కడ ఏమీ లేవు. బాధపడ్డారా? అరే విజయవాడ ఎట్లుంది, నేను చూడలేకపోయాను, ఏంటి సమస్యలు? చాలా బాధపడ్డాను. అక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, కరెంటు కానీ, రోడ్లే లేవు అసలు సరిగ్గా. పాదయాత్రలన్నింటినీ రోడ్లు అన్నారు. కొండలు ఎక్కుతుంటే మెట్లు సరిగ్గా లేవు. అనేక ప్రదేశాలకి అంబులెన్స్ వెళ్ళే సౌకర్యం లేదు. అంబులెన్స్ కూడా ఎక్కడన్నా ఫైర్ జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్ళదు. కానీ పాపం ప్రజలు అలా నివసించేస్తున్నారు. జీవితం మాత్రం చాలా దుర్భరం. అంటే మీ ముందు చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు చేయబోయేటువంటి 5 హామీలు ఏంటి? అంటే అసలు ప్రజాసేవ అంటే ఇది చెయ్యాలి, నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చాలి అనేది నా అభిప్రాయం. నాకు రోజు ఏంటంటే అసలు ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఎందుకు అసలు అటెంప్ట్ చేయలేదు? ఆ సందులేంటి, ఆ గొంతులేంటి, అసలు హైజెనిక్గానే లేదు. అన్హైజెనిక్ కండిషన్స్లో నివసిస్తున్నారు. యావరేజ్ యువతరం కూడా అంతా టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా అక్కడైతే శుభ్రత తీసుకురావాలి. ఎందుకంటే 2-3 మహిళలు చెప్పారు, మాకు మంచి తాగునీరు ఇస్తే చాలు, మాకు ఆరోగ్యం బాగుంటే మేము పని చేసుకుంటాం, లేకపోతే టమాటాలు అమ్ముకుంటాం, లేకపోతే బంగాళదుంపలు అమ్ముకుంటాం. మంచినీళ్ళు అడుగుతున్నారు అంతే. ఇది విజయవాడ నడిబొడ్డు, కృష్ణా జిల్లాకి ఆవిడ దూరంలో ఉన్న నడిబొడ్డు వాళ్ళు మంచినీరు మాత్రం అడుగుతున్నారు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. కొండ ప్రాంతం అయితే అసలు చెప్పనే అక్కర్లేదు, ఇంకా ఘోరం పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా, ఒక 100 కిలోలు బియ్యం తీసుకెళ్లాలన్నా, పప్పులు ఉప్పులు ఏదైనా సరే పాపం మోసుకొని వెళ్ళటం కొండపైకి. ఎప్పుడో రాతి యుగంలో ఉన్నట్లుగా ఉంది కొన్ని ప్రదేశాలు అయితే. అక్కడ వాణిజ్యం
విపరీతం. వన్ టౌన్ అంటే అక్కడ వ్యాపారం. వ్యాపారం చిన్న ముంబై, మినీ ఇండియా. ఇండియా. తర్వాత అక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి కులము, మతము, సంస్కృతి, సంస్కారం అన్నీ అక్కడే ఉన్నాయి. 2.5 లక్షల ఓట్లు అంటే సుమారుగా ఒక 50-60 వేల ఫ్యామిలీలు, 50-60 వేల ఇల్లులు, అందరు ఉన్నారు. ఓకే, అన్ని కులాలు, అన్ని ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దానికి తోడు బెంగాలీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, లేని వాళ్ళు లేరు. ఓకే, అందరూ కలిసిమెలిసి మాత్రం చక్కగా ఉన్నారు. అక్క బావ, అత్త మామ, బాబాయ్, పెద్దనాన్న అనుకుంటా ఉన్నారు చాలా చక్కగా. ఓకే, అది మీకు ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు. డెఫినెట్గా. అంటే మత సామరస్యం గొప్పగా ఉంది అక్కడ, సమస్యే లేదు అసలు. అది పరిస్థితి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మైనారిటీస్ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. జనరల్గా సుజనా చౌదరి గారు అంటే కృష్ణా జిల్లాలో మీకు ఒక బ్రాండు, రాష్ట్రంలో ఒక ఇమేజ్. మీకు అలాంటిది అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అవటం, బీజేపీ కమలానికి ఓటు వస్తుందా అనేటువంటి ప్రశ్న. అంటే మైనారిటీ సోదరులు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా ఆ డౌట్ ఉంది కొంతమందికి. మెజారిటీ మైనారిటీ అని కాదు. అసలు నా వ్యక్తిగతంగా ఏంటంటే ఎప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకుడు ఎలక్ట్ అవ్వకూడదు. నాయకుడు అనేవాడికి సమర్థత, సామర్థ్యం ఉండాలి ముఖ్యంగా. అంతేగాని నా సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి అక్కడ ఎన్నికైపోయి వస్తే అది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినట్టు లెక్క. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అలా లేవు కదా. భారతదేశ రాజకీయాలు అన్ని చోట్ల అలా ఉండుండొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా సామాజిక సమతుల్యం పాటిస్తూ సమర్థత, సామర్థ్యం గల నాయకులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. ఈ పశ్చిమ నియోజకవర్గం మా అధిష్టానం చెప్పినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించాల. ఓకే, ఇది మంచి ఛాలెంజ్. ఇప్పుడు ఏదో చిన్నది చేసేసి వస్తే ఓకే వాళ్ళ కులం వాళ్ళు ఉన్నారో లేకపోతే జరిగింది, అది జరిగేది. అది నాకు నా బ్యాక్గ్రౌండ్కి కానీ నా వ్యక్తిత్వానికి కానీ అది కాదు. నేను ఎప్పుడు ఛాలెంజ్లు తీసుకోవటం నాకు అలవాటు. ఓకే, అంటే వెస్ట్కి వెళ్ళమని అధిష్టానం మిమ్మల్ని అక్కడ పంపించడం వెనక గల కారణం ఏంటి? అంటే జనరల్గా మీరు 2 సార్లు ఎంపీగా చేశారు, పార్లమెంటేరియన్గా మీకు మంచి ప్రతిభ ఉంది, సెంటర్లో ఉంటే ఎక్కువ ఆ ఫోకస్ వేరు ఉంటుంది. అసెంబ్లీకి రావటం వల్ల ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరిక కలిగింది నాకు. ఇంతకుముందు ఎప్పుడు అవకాశం రాలా. ఈసారి మా అధిష్టానం నాకు చెప్పింది ఏంటంటే రాజ్యసభలో 12 సంవత్సరాలు చేసినాక మళ్ళీ రాజ్యసభకు తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదు. ఇది 5 సంవత్సరాలకు కానీ రాదు. రాష్ట్ర రాజకీయాల్లో అవసరం ఉంది మీలాంటి వాళ్ళు. అందులో ఇది కూటమి కాబట్టి డెఫినెట్గా కూటమిలో ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో చెబితే ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతుతో చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ, భారతదేశంలో అతిపెద్ద పార్టీ. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం, అతి చిన్న వయసు అంటే యంగెస్ట్ పార్టీ వచ్చి జనసేన. వీళ్ళిద్దరి సపోర్ట్తో భారతీయ జనతా పార్టీ తరఫున బ్రహ్మాండంగా కంటెస్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అదే నేను చేస్తాను. ఇకపోతే మైనారిటీస్ ఇందాక అన్నారు కదా, మైనారిటీస్ 40-50 వేల ముందు ఉన్నా వాళ్ళు వన్ సైడెడ్గా అట్లా ఉండరండి. నేను మాత్రం మైనారిటీస్ మనసులకి అన్నీ వాళ్ళకున్న మనసులోకి ఉన్న డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసి చెప్తా ఉన్నాను. వాళ్ళకి ముఖ్యంగా ఏమిస్తారు, వాళ్ళకి ప్రధానమైన గ్యారంటీ ఏమిస్తారు, వాళ్ళకి భరోసా ఏం కల్పిస్తారు? గ్యారంటీ కాదు, అసలు ఈ సోషల్ మీడియా పూర్తిగా వాళ్ళు మిస్లీడ్ చేస్తాం. ముఖ్యంగా ఒకటి ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. అది ఏమిటి, ఎప్పుడో 1970s పెట్టారు. ఎందుకు? భారతదేశ పౌరులందరికీ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి అని. ఇప్పుడు అమెరికా వెళ్ళిన ఒక స్టూడెంట్గా కానీ ఒక ఉద్యోగంగా కానీ వెళితే సోషల్ సెక్యూరిటీ నెంబర్ని ఇస్తారు. అది ఎన్ఆర్సి సేమ్, ఓన్లీ నెంబర్ ఇచ్చి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక రిజిస్టర్ ఉండాలి అనేది ఉద్దేశం. ఓకే, పుట్టిన నుంచి పోయే వరకు.
దానివల్ల ఎవరికి ఏమీ నష్టం లేదు. నష్టం లేదు. కానీ 1970 నుంచి ఇంత ఈ టెక్నాలజీ లేక, అది కాక మన పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. 1970లో మనకి 40 కోట్లు 45 కోట్లు ఉంటే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 140 కోట్లు అయింది. కానీ ఈరోజు టెక్నాలజీ రావడంతో ఈజీగా చేయొచ్చు. అది దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎన్ఆర్సీ నెంబర్ కొడితే ఈ పౌరుడు ఎక్కడ వాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, చరిత్ర ఏమిటి, హిస్టరీ తెలుసుకోవటం కోసం పెట్టినటువంటి పద్ధతి. అది తెలుసుకోవటం కాదు, దేనికైనా సరే. మీకు పాస్పోర్ట్ కావాలన్నా, ఇంకో చోటుకి వెళ్ళాలన్నా, ఇంకో చోటుకి కావాలన్నా, ఈ తర్వాత హెల్త్ రికార్డ్స్ కూడా చేస్తే ఏదన్నా రాష్ట్రానికి వెళ్ళినా, ఏదన్నా దేశానికి వెళ్ళినా, ఏదన్నా అపాయం జరిగితే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం దేశ రాజకీయం మొత్తం ఆ వివాదం చుట్టూ తిప్పుతున్నారు. అది వివాదమే లేదు అసలు. వివాదం లేదు దాని చుట్టూ. చెప్పే పద్ధతి చెప్పాలి. ఓకే. రెండో సబ్జెక్ట్ ముస్లిమ్స్ ఎక్కువగా అడిగేది ఏంటంటే సిఏఏ. సిఏఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. అసలు ఎవరైనా ఆలకిస్తే 1996లో పివి నరసింహారావు లాస్ట్ స్పీచ్ ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి ఇచ్చినప్పుడు ఈ సిఏఏ కూడా అవసరం. ఈ సిఏఏ ఏంటంటే మన దేశంలో ఎంతోమంది వేరే దేశాల నుంచి వచ్చి తలదాచుకుంటున్నారు, రకరకాలుగా వచ్చేసారు. ఓకే. వాళ్ళు అక్కడ పర్సిక్యూషన్ ఉంటాం, అణచివేసిన వేరే దేశాల్లో హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మన దేశానికి వచ్చారు. వాళ్ళు పిల్లలు కన్నారు తర్వాత, కానీ వాళ్ళకి క్రమబద్ధీకరణ అవట్లా, సిటిజన్షిప్ లేదు. కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు చెయ్యాలి. కానీ ఇప్పుడు కొంతకాలమైనా చేయాల్సి వస్తుంది. పరిస్థితులు కొంచెం సిఏ చట్టాన్ని యాక్ట్ని తీసుకొచ్చారు. సిఏ చట్టం అప్పుడే ఆయన చెప్పారు. అదే. తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూడా 1-2 సార్లు దాన్ని ప్రపోజ్ చేయడం అయింది. కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఒక పటిష్టమైన ప్రభుత్వం రాలా. ఎందుకంటే 1984లో 4-5లో ఇందిరాగాంధీ గారు చనిపోయినాక మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక పార్టీకి 403 సీట్సే వచ్చినాయి, హైయెస్ట్ ఒక్కసారి. ఆ తర్వాత నుంచి 89 నుంచి చూస్తే అన్నీ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు. మొన్న 2014 వరకు కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. 2014లో కూడా ఎన్డీఏ అన్నప్పటికీ కానీ ఆ మార్క్ దాటింది బీజేపీ. 273 కూటమితో కలిసి ఉంది, ఎన్డీఏతో కూటమితో కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సింగిల్గా మెజారిటీ ఉంది. మా పార్టీకి మెజారిటీ ఉండటం వలన సరే. తర్వాత 2019లో 303కి వెళ్ళారనుకోండి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఆర్టికల్ 370 కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ చేయటం కానీ, ఇలాంటివన్నీ పెండింగ్ ఉన్నాయన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఈ సిఏఏ అనేది ఇట్లా వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వాళ్ళకి ఉపయోగపడేదే కానీ లోకల్ వాళ్ళకి ఎటువంటి రకమైన సంబంధము లేదు. మూడోది, వాళ్ళకి అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి చెప్పారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వమని అంబేద్కర్ గారు రాయలేదు. వాళ్ళ యొక్క వృత్తి పరంగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకైతే ఇమ్మన్నారు. అమిత్ షా గారు ఏం చెప్పారంటే రాజ్యాంగంలో ఏం చెబితే ఆ విధంగా రిజర్వేషన్స్ అమలు చేస్తాము అన్నారు. మీలాంటి ఒక విలేకరి ఆ 4% ఏం చేస్తారంటే రాజ్యాంగం ఏం చెప్తే చేస్తాం, సుప్రీంకోర్టులో ఉంది అన్నారు. దాన్ని కొంతమంది దుష్ట శక్తులు నెగిటివ్గా చేస్తున్నాయి, రద్దు చేస్తారు అనేటువంటి ప్రచారానికి. అంత అది సుప్రీంకోర్టు చెప్పింది చేయాలి, అది మళ్ళీ రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. కాకపోతే ఈ ముస్లిమ్స్ దాని గురించి వస్తే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మనం చేసినవి అన్నీ ఉన్నాయి. అది ఇంకొక ఇంటర్వ్యూలో చెప్తాను. ఓకే. అట్లాగే అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలవటం వలన ఆంధ్రప్రదేశ్కి జరిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఈ కూటమి ఏర్పడటం వలన ప్రజలకు ఏదైనా కానీ బెనిఫిటే కదా ఈ కూటమి చెప్పాల్సింది. ఏంటి ఆ బెనిఫిట్? అంటే 2014 నుంచి 19 లోపల 5 సంవత్సరాల్లో సరే, 1 సంవత్సరం ముందు గ్రహపాటో పొరపాటో ఏదో ఒకటి అప్పుడు విడిపోయారు, అది వేరే విషయం. స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. మీరున్నారు క్యాబినెట్లో.
అప్పుడు ఉన్నాము, అప్పుడు అన్నీ కలిసి వచ్చినాయి. నేను ఎప్పుడు ఒక్కళ్ళ వల్ల ఏది కాదు. ఆ క్యాబినెట్లో కూడా మీరు సమిష్టి నిర్ణయం. ఇప్పుడు చట్టంలో చెప్పినంత మాత్రాన ఇప్పుడు పంజాబ్, చండీగఢ్, హర్యానా వచ్చినప్పుడు చట్టంలో అనేకం చెప్పారు, కానీ ఇంతవరకు కూడా బోల్డ్ అని ఇంకా సెటిల్ కాలేదు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఆ రోజు డెఫినెట్గా రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండి డిమాండ్ చేసి చేయటం, తర్వాత ప్రభుత్వం రావటం చాలా సానుకూలంగా జరిగినాయి. కానీ చెప్పుకోలేకపోయారు బీజేపీ వాళ్ళు కూడా. సో అది అయిపోయింది. సరే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అయిపోయిన శతకం అని చెప్తూ వచ్చా నేను. ఎందుకంటే ప్లానింగ్ కమిషనే లేదు, నీతి ఆయోగ్ వచ్చింది. టెక్నికల్గా ఏది పదవులు అయితే అన్నీ తేగలిగాం. ఓకే. ఈ గత 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేసింది అంటే అప్పులు చేసి, భారతీయ జనతా పార్టీ అప్పులు ఇచ్చింది, తెచ్చుకొని అప్పులు. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎన్డీఏ తప్పది. కేంద్ర ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సోదరు గారు, కేంద్ర ప్రభుత్వం కనుసన్నలు లేకుండా అన్ని లక్షల కోట్లు ఉదాసీనంగా ఇవ్వటం సాధ్యమైంది. ఉదాసీనంగా కాదు, వాళ్ళు FRBMని చట్టాన్ని ఉల్లంఘించి కొన్ని మోసపూరితమైన అప్రోచ్ చేసి బ్యాంక్స్ తెచ్చారు అప్పులు. మోసపూరిత కట్టడి చేయాలి కదా. మోసపూరిత కట్టడి అనేది మన ఫెడరల్ గవర్నమెంట్లో, ఫెడరల్ సిస్టంలో అవన్నీ కూడా వాళ్ళు క్రైమ్ కాదు, అది ఇర్రెగ్యులారిటీస్. ఓకే, వాటిని చేసి పాడు చేశారు. ఓకే. అప్పు విపరీతంగా తలకి మించిన అప్పు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర పేదరికం చాలా ఎక్కువ. కానీ దానికి అనుగుణంగా మనం సంపద సృష్టించాలి, ఆదాయం పెరిగే విధంగా చేయాలి. ఓకే. ఈ రెండూ చేయకుండా ఆంధ్రప్రదేశ్ని అట్టడుగుగా తీసుకెళ్ళిపోయింది ఈ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి ఇది రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే చేయించారంటే లేదు. అలా అని వాళ్ళతో అన్నారు. భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రతి బిల్లుకి ఒక చెయ్యి లేపితే చాలు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 చేతులు లేపారు. అంటే భారతీయ జనతా పార్టీతో వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కానీ ఇంకోటి కానీ తెలుసు, అందరికీ తెలుసు ప్రజలకి. కాబట్టి అలా చేశారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 2 చేతులు ఎత్తే అవి సహాయాన్ని అందించారా? సహాయం ఏమి అందిలా, అవన్నీ అలాగే ఉన్నాయి. అట్లా సహాయం అందించలా. గవర్నమెంట్ వేరు, ఇది వేరు. ఓకే. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సపోర్ట్ విషయం చెబుతున్నా. ఓకే. అంటే ఈరోజు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ కూటమి ఓపెన్గా చెప్తుంది, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, ప్రపంచంలోకే చెప్పుకోదగ్గ వికసిత్ భారత్ అనే స్టేజ్కి తీసుకెళ్లారు మోడీ గారు. ఇవన్నీ చెప్పి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పకుండా దొంగతనంగా చేసుకునే పని మీద ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అక్షరాల భారతీయ జనతా పార్టీ అడుగుజాడలు నడుచుకున్నారు 5 సంవత్సరాలు. ఓన్లీ థింగ్ ఇది అఫీషియల్గా అలయన్స్ లేదు, అంతే. అంటే ఇప్పుడు ఏదైనా గది బయట అలయన్స్ అంటున్నారు, ఏదైనా గది లోపల అలయన్స్ అంటున్నారు. అది ఏదన్నా కానీ అది ప్రజలు తెలుసుకోవాలి. దానివల్ల ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అది గట్టిగా. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ అలయన్స్ మూలన బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏమిటి అని అంటే ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ప్రకారం, ఫైనాన్స్ కమిషన్ ప్రకారం జరగవలసినవే జరుగుతాయి. ఓకే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏది చేయలేం. ఈ సబ్జెక్ట్లో డబుల్ ఇంజన్ సర్కార్ బెనిఫిట్ రావాలి అని అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు డబుల్ ఇంజన్ సర్కార్తో విపరీతంగా అభివృద్ధిలోకి వెళ్ళినాయి. ఓకే. మనం నష్టపోయాం. ఈ 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని పూడ్చాలి అని అంటే మామూలుగా అయితే 10 సంవత్సరాలు పట్టుతుంది. కనీసం 10 సంవత్సరాల్లో మళ్ళీ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకెళ్లాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అక్కడ నరేంద్ర మోడీ గారు ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయితే వీళ్ళిద్దరూ కూడా ఫార్వర్డ్ లుకింగ్ లీడర్స్. అది మేజర్ బెనిఫిట్. ఓకే. అది లేకపోతే ఇది జరగదు. మళ్ళీ మొన్న 5 సంవత్సరాల లాగానే ఇది వద్దు, మరోసారి నష్టం జరుగుద్ది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి. పర్టికులర్గా యువకులకి చాలా నష్టం. అమరావతిని ఈ విధంగా కిల్ చేశారు. అమరావతి కనుక ఈ రోజు గతంలో అన్నారు, అమరావతి విషయంలో మీరు ఒక లైన్ తీసుకున్నారు, ఒక్క అంగుళం కూడా అమరావతిని కదిలించలేరు, కదిలించనివ్వము అన్నారు.
ఇప్పుడు మరలా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా పెట్టారు, పరిపాలనా రాజధానిగా విశాఖ తీసుకెళ్తాము అని చెప్పని. ఏమంటారు? అంటే అసలు ఆయన మేనిఫెస్టోకే నేను క్రెడిట్స్ ఇవ్వను. ఎందుకంటే లాస్ట్ టైము నిండు సభలో యునానిమస్గా కనీసం 30,000 ఎకరాలు కావాలి, అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను అన్నీ చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మద్యపానం నిషేధం చేయలేదు. దానికి తోడు జే బ్రాండ్ మద్యాన్ని ప్రమోట్ చేశాడు. అమరావతి మీద నిలబడలేదు, మూడు ముక్కలు ఆటలాడాడు. అమరావతిని అంతా అంధకారంలో తోసేశాడు. అమరావతి అనేది ఒక రాజధానే కాదు, అమరావతి ఒక గ్రోత్ ఇంజన్. అది కనుక ఈ పార్టీ కంప్లీట్ అయి ఉంటే మన యువకులకి అన్ని అవకాశాలు వచ్చాయి. హైదరాబాద్ పరిగెత్తవలసిన అవసరము, బెంగళూరు పరిగెత్తవలసిన అవసరము, మెడ్రాస్ పరిగెత్తవలసిన అవసరము వచ్చేది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో వచ్చారు, కానీ ఒక 2 జనరేషన్స్ పాడైపోయినాయి. ఇప్పుడు అంత దెబ్బతిన్నారు. ఓకే, అది అంటే అట్లాగే మీరు గతంలో ఇందాక చెప్పారు రాజ్యసభ సాక్షిగా ఒక మాట అన్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ గురువు అని. ఆ రాజకీయ గురువు దగ్గర 12 సంవత్సరాలు మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత మరి ఎందుకని తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే రాజకీయాల్లోకి నేర్పించింది, రాజకీయాల్లోకి నన్ను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎప్పటికీ ఆయనే పర్మనెంట్గా గురువు అవుతారు. తర్వాత పరిపాలన అధ్యక్షత, కేంద్ర ప్రభుత్వంలో ఎలా పనిచేయాలనేది నేను మోడీ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. వీటన్నిటికీ నాకు మెంటార్గా వ్యవహరించింది అరుణ్ జైట్లీ గారు, చాలా క్లోజ్గా. సరే, వెంకయ్యనాయుడు గారి దగ్గర కొన్ని నేర్చుకున్నాము, అవన్నీ పంచువాలిటీ గురించి వాటి గురించి అవి వేరు, కానీ డైరెక్ట్గా నా మీద ప్రభావితం చేసినవి అయ్యి. ఈ 2019 కూడా వచ్చినాక నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఏది కూడా పనులు అవ్వట్లేదు ఇక్కడ. అనేక ఐడియాస్తో చేద్దామని అనుకున్నవి ఏవి కూడా జరగలేదు ఆ టైంలో. ఓకే, అసలు రాజకీయాల్లో ఉండి టైం వేస్ట్ చేసే బదులు మనం ఒక ట్రస్ట్ పెట్టుకొని ప్రజాసేవలో చేసుకుంటా ఉంటే మన దగ్గర ఉన్న అవకాశాలతో సరిపోద్ది కదా అని అరుణ్ జైట్లీ గారితో ఎక్స్చేంజ్ చేస్తే, కాదు తప్పది, అప్పుడు నాకు 58 ఇయర్స్, నువ్వు జాతీయ రాజకీయాల్లో కూడా నువ్వు బాగా షైన్ అవుతావు అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు. ఓకే, ఆ నేషనల్ పర్స్పెక్టివ్లో నేను భారతీయ జనతా పార్టీ చేరే, కానీ ఓకే, నాకు ఎటువంటి రకమైన సమస్య లేదు. ఎప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు గురువే. పార్లమెంట్ సాక్షిగా చెప్పాను కదా, పార్లమెంట్ సాక్షి మీరు చెప్తున్నారు. చెప్పాను, నా ఫేవరెట్ స్పీచ్లో చెప్పాను. ఇప్పుడు సుజనా చౌదరి గారి మీద గతంలో ఎవరైతే ఇప్పుడు ఎంపీగా వైఎస్ఆర్సీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితుడు కేశినేని నాని. అలాంటి కేశినేని నాని ఇప్పుడు మీ మీద విమర్శలాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. ఏమంటారు? పాపం అతనికి వాళ్ళు రాసిస్తున్నారు, చెప్తున్నానండి. అంతకుమించి కేశినేని నాని నా మీద సంధించడం కాదు, అతని పరిస్థితి అలా దిగజారిపోయింది. కాబట్టి దాని గురించి ఇంకా నేను అంటే ఆయన ఆ స్థాయిలో విమర్శల దాడి చేస్తుంటే మీరు మాట్లాడకపోతే ఎందుకు చౌదరి గారు మాట్లాడలేదు అనేటువంటి చర్చ వస్తుంది కదా. అంటే దాంట్లో ఏమన్నా అసలు సత్తా ఉంటే కదా. నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి మట్టిగాడులు వేస్తానే ఉన్నారు మీ మీడియా వాళ్ళు అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా సాక్షిలో పుంకానాలు పేజీలు. సాక్షి మీడియా అనరండి, అది ఒక కరపత్రం. సో పాపం వాళ్ళ అభ్యర్థి ఎంపీ గారు కనుక మాట్లాడుతూ ఉంటే అతని మనస్సాక్షి తెలుసు, తెలియాలి. ఎందుకంటే అతనికి నేను ఎన్ని విధాల సహాయం చేశాను, రాజకీయాల్లోకి ఎలా తీసుకొచ్చాం, ఎలా సీటు సంపాదించాం, ఎలా గెలిపించాం అన్నీ తెలుసు అతనికి. కాబట్టి అతను ఒక దీన పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడేమో అని నా ఉద్దేశం, అంతేగాని నా మీద ప్రత్యేకంగా అతనికి ఏమి వ్యతిరేకత ఉండడానికి అవకాశం. ఎందుకు ఏర్పడిందంటారు ఆయనకి అంత దీన పరిస్థితి? ఒకసారి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలు అంటారు. ఓకే, అలాంటి కేసు అది. అంతకంటే ఇంకేం లేదు. అతను అందులో పొలిటికల్ సూసైడ్ చేసుకున్నారేమంటారా? అన్ని విధాల, పొలిటికల్ కానీ సామాజికంగా కానీ అన్ని విధాల. ఓకే, అన్ని విధాల పాపం. అంటే మీతో పాటు నన్ను కూడా విమర్శిస్తున్నాడు. మహాన్యూస్ సుజనా చౌదరి గారిది వంశీ నా మీద ఇది రకమైన దాడి చేస్తున్నాడని విమర్శిస్తున్నాడు. అది నేను చూడలేదు. ఓకే, కానీ మహాన్యూస్కి నాకు ఏమి సంబంధం లేదని చెప్పి రికార్డులు చెబితే నీకు తెలుసు నాకు తెలుసు. అది
సరే, అట్లాగే సార్, అంటే మీరు ఇప్పటివరకు విజయవాడ వెస్ట్ అంటే చాలా క్రియాశీలకమైనటువంటిది. అలాంటి మీకు మనసుకి హృదయానికి తగిలినటువంటి అంశం ఏంటి? ఈ నెల రోజులు మీ పర్యటనలో మీకు హృదయానికి తగిలినటువంటి అంశం? అంటే అనేకం ఉన్నాయండి, ఒకటి కాదు. అక్కడ ఎక్కువ మంది పక్షవాతంతో బాధపడుతున్నారు. పెరాలసిస్ ఎందుకో వాళ్ళు ఎవరు తెలియదు పాపం. కొంతమంది ఇళ్లలో అలా పడి ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది. పిల్లలు, చిన్నపిల్లలు చదువు లేకుండా, అంటే అసలు వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు లేరు. అది డెఫినెట్గా ఇది ఒక మంచి ఐ ఓపెనర్ నాకైతే. ఏదో దేశం అంతా చేద్దాం, దేశాన్ని ఉద్ధరిద్దాం, రాష్ట్రాన్ని ఉద్ధరిద్దాం కంటే ఒక నియోజకవర్గాన్ని ఉద్ధరించి చూపెట్టి, ఓకే, ఆ నియోజకవర్గం ఇప్పుడు నేను ఆదర్శ గ్రామం కింద మా పొన్నవరం తీసుకున్నా. సుజనా ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు అది చేసాం. ఎంపీ ల్యాడ్ ఫండ్స్ వాడాం, అన్ని విధాలా చేసి చివరికి ఒక మీటింగ్ పెట్టి ఇంకేమన్నా కావాలని అడిగితే ఉన్న వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇంకా మాకు కావాల్సినవి ఏమీ లేవు ఈ విలేజ్కి, చిన్న విలేజ్ అయితే అని తెప్పించి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా అలా చేయాలనేది నా కోరిక. ఓకే, ఏమి ఇస్తారు అంటే ఏం మేనిఫెస్టో? అంటే సుజనా చౌదరి గారు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైన వ్యక్తి అండి, మామూలు వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి వెస్ట్లో ఉంటే ఏమి ఇస్తారు మీరు అక్కడ జనానికి? ఒక హోప్ ఏం క్రియేట్ చేస్తారు? అంటే ఒక ఎమ్మెల్యేగా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి తేగలిగినన్ని తెచ్చి అక్కడ రోడ్లు సరిచేయటం, డ్రైనేజ్ సిస్టమ్ని రీప్లేస్ చేయటం, ఎస్టీపీస్ పెట్టి, తర్వాత పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ వేయించటం, కొండ ప్రాంతం వాళ్ళకి ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్స్ పెడతాం, అట్లీస్ట్ వాళ్ళు మోసుకెళ్లకుండా చేయటానికి. తర్వాత అంబులెన్స్ను ఫైర్ ఇంజన్లకి అప్రోచ్ క్రియేట్ చేయటం, ఇలాంటివన్నీ చాలా చేయొచ్చు. తర్వాత కొన్ని ఒక రెండు ఫ్లైఓవర్లు వేయాల్సి ఉంటుంది. అక్కడ అవకాశం ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం చేయొచ్చు. ఇప్పుడు అయోధ్య బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఎలా చేశారు, తిరుమల ఎలా పెరిగిందో, అమ్మ కనకదుర్గమ్మ గుడికి బ్రహ్మాండంగా చేయొచ్చు. అది అలాంటివన్నీ బృహత్తరమైన కార్యక్రమాలు మనం చేయొచ్చు. అక్కడ సాధ్యం అవుతాయి అంటారా చౌదరి గారు? అంటే సాధ్యం. ముందు పెద్ద లక్ష్యం చెబుతున్నారు అంటే ఇన్ని చేయటం అని అంటే చాలా బడ్జెట్ కావాలి, నిధులు పెద్ద ఎత్తున కావాలి. దానికే నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎలా తేవాలి అనేది నాకు ఒక నిర్దిష్టమైన ఐడియా ఉంది. ఎందుకంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర మరియు ప్రైవేటు కార్పొరేట్స్ చాలా ఉన్నాయి. అందులో సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. అలాంటి వాడు వెళ్ళి ఇది ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అని చెబితే డెఫినెట్గా నేను ఫండ్స్ రేజ్ చేసి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ తెచ్చి కొంత అక్కడ ప్రజల దగ్గర నుంచి, ఎందుకంటే వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు, ఇది అని మనం కనుక ప్రణాళిక వేస్తే వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేస్తారు. పొన్నవరం అభివృద్ధిని ఎలా అయితే టేకప్ చేశారో సుజనా ట్రస్ట్, విజయవాడ వెస్ట్ని కూడా అలా దత్తు తీసుకోబోతున్నారు. అలా డెవలప్మెంట్ జరగబోతుందా? నా విజయవాడ వెస్ట్లో ఉన్న వారందరూ నా కుటుంబ సభ్యుల కింద తీసుకొని ముందుకు తీసుకెళ్దామనే దీంట్లో ఉన్నాను నేను. ఓకే, ఫ్యామిలీ కింద. ఓకే, సో ఇప్పుడు మేమంతా మోడీ పరివార్, భారతీయ జనతా పార్టీ పరివార్ అంటున్నాం కదా. పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఒక పరివార్ లాగా చేసి వాళ్ళకి కన్వెన్షన్ సెంటర్స్ కానీ, మహాప్రస్థానాలు కానీ, రకరకాలుగా అవసరాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా చేసి పర్టికులర్గా బలహీన బడుగు వర్గాలకి ముఖ్యంగా ప్రయారిటీలో తీసుకొని చేయటానికి నేను ప్రణాళిక నా మైండ్లో అయితే వచ్చింది. ఓకే, కొంచెం పేపర్ మీద బ్లూ ప్రింట్ తయారు చేయాలి. ఓకే, బ్లూ ప్రింట్ చేస్తే 5 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాలు అనేది ఆంధ్రప్రదేశ్కి ఇది లాస్ట్ చరిత్రలో. ఇక 175 ఉండవు. నెక్స్ట్ డీలిమిటేషన్ 225 అవ్వచ్చు, 250 అవ్వచ్చు. ఈ 175లో ఇది నెంబర్ 1 నియోజకవర్గంగా మాత్రం తయారు చేసి, ఓకే, ఇప్పుడు కేఎల్ రావు గారిని ఇంకా మనం చెప్పుకుంటున్నాం. కేఎల్ రావు కెనాల్ అంటున్నాం, కేఎల్ రావు రోడ్ అంటున్నాం. ఎందుకు? ఆయన ఆ రోజుల్లో ఉన్న వసతులతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మరుపల్లి చిట్టి గారు, ఆయన పాల ఫ్యాక్టరీ వచ్చిందంటే ఆయన పుణ్యమాన వచ్చింది. అట్లా పోతన్ గారు ఉన్నారు కొంతమంది ఆ రోజుల్లో. కానీ అసలు ఈ మొన్న 5 సంవత్సరాల్లో చేసిన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు మాత్రం ఎందుకు చేయలేదు? యంగ్స్టరు, మంచి తెలివిగలవాడు నాకు తెలిసినంతవరకు, ఎందుకు అసలు ప్రయత్నం చేయలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఆ స్పేస్ ఉందా, అవకాశం ఉందా? నాకు తెలియదు అది. ఓకే, ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీద మీ కామెంట్?
అటవిక పాలన, ఓకే అంతకంటే ఇంక నేను కామెంట్ చేయలేను దాని మీద. ఓకే ఇప్పుడు ఆ మేయర్ గారితో కూడా దొంగ పట్టాలు ఇప్పిస్తున్నారు. ఎప్పుడో ఎన్టీ రామారావు పట్టాలు ఇచ్చినాయి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు అవ్వలేదన్నారు. ఉన్నాయి. తర్వాత రైల్వే వాళ్ళతో అనేక సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు రైల్వే వాళ్ళతో మనం మాట్లాడి ఆ పంజా సెంటర్లో అదంతా కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుంటే అన్నిటికీ ఈ రోజున నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి దానికి ప్రతి సమస్యకి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఆల్రెడీ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఓకే కాబట్టి ఒకవేళ రైల్వే ల్యాండ్ అక్కడ ఆక్యుపై చేస్తున్నారు, వాళ్ళని మధ్య మధ్యలో రైల్వే వాళ్ళు వచ్చి ఖాళీ చేయమంటున్నారు. ఇల్లులు కట్టుకున్నారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళకి డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్ లేవు, ఇల్లు కట్టేసుకున్నారు, ఇల్లులు కట్టేశారు, కొండ మీద పట్టాలకే ఉన్నాయి. మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అనేక మార్గాలు ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం నేను ఆలోచిస్తుంది, రైల్వే వాళ్ళకి ప్రభుత్వాలు వచ్చినాక ఓకే ఈక్వలెంట్ ల్యాండ్ రైల్వే మినిస్ట్రీకి కాంపన్సేట్, రెండు గవర్నమెంట్లు కాబట్టి ఓకే కాంపన్సేట్ చేసి వీళ్ళ దగ్గర వీళ్ళకి ల్యాండ్ ఇప్పించి క్రమబద్ధీకరణ చేయడం ఒకటే మార్గం. ఇలాంటివన్నీ చేయొచ్చు, సెటిల్మెంట్ జరగాలి, వాళ్ళందరికీ చేయాలి. అట్లాగే భవానీ ఐలాండ్స్ని మంచి బ్రహ్మాండమైన రిసార్ట్ చేయొచ్చు, పున్నమి ఘాటు, అన్నీ చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఓకే, ఇప్పుడు సరే ఫైనల్గా కూటమికి సంబంధించి చౌదరి గారు 3 పార్టీల అనుసంధానం, ఓటు ట్రాన్స్ఫర్ అయిందంటారా? ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా అవతల వైపు నుంచి కొన్ని వ్యూహాలు జరుగుతున్నాయి, ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటారా పూర్తి స్థాయిలో? అంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజం. పశ్చిమ నియోజకవర్గంలో అయితే మాత్రం నాకు అటువంటి రకమైన సమస్య, వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా జరగకుండా నేను బుల్డోర్ చేయగలనని అనుకుంటున్నాను. ఓకే, అంటే అది వెస్ట్ కదా, మొత్తం స్టేట్ లెవెల్లో నిజానికి 15 రోజుల నుంచి నేను టీవీ చూడలేదు, పేపర్ చదవలేకపోతున్నాను. ఓకే, ఎట్లుంటుంది దినచర్య? పొద్దున్నే 6 గంటలు లేచి కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకొని కార్ ఎక్కేస్తే కార్లోనే టిఫిన్ చేస్తున్నా, మళ్ళీ ఎప్పుడో లంచ్కి 2:30-3 వస్తున్నాం, మళ్ళీ గంటలో మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవడం, రాత్రి 10-11 అవుతుంది. నేను రోజు 8 గంటలు నిద్రపోయేవాడిని, ఇప్పుడు 4 గంటలు నిద్రపోవాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు 175 సీట్స్లో కూటమికి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎంపీ స్థానాలు వచ్చేటువంటి ఎన్ని అవకాశం ఉందంట? బాగా డెఫినెట్గా వన్ సైడ్ అయిపోద్దండి ఎలక్షన్ అని నా అభిప్రాయం. వన్ సైడ్ అంటే వన్ సైడెడ్, మంచి మెజార్టీ వస్తుంది. అంటే 151 క్రాస్ చేస్తారంటారు జగన్మోహన్ రెడ్డిది? అది నేను చెప్పలేను. ఓకే, కానీ డెఫినెట్గా మంచి మెజార్టీ వస్తుంది. ఓకే, మోదీ గారు ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు వరాలు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు మీ వెస్ట్కి మోడీ గారు రాకకి వరాలకి సంబంధం ఉండదు. జనరల్గా మోడీ గారు అనౌన్స్ చేస్తారనేటువంటి చేయకూడదు. ఎన్నికల కోసం వస్తారు. మోడీ గారు 10 సంవత్సరాలు చేసింది చూడమని చెప్పడం వరాలు అని అంటే ఇప్పుడు ఏం గవర్నమెంట్ అడిగేది లేదు. మనం ఆల్రెడీ ఎన్నికలు లేనప్పుడు వస్తే మేనిఫెస్టోలో పెట్టచ్చు కదా. మేనిఫెస్టోలో కొన్ని పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కూటమి తరఫున మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఓకే, అది ఓకే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మానవతావాది. ఈ కూటమిని ఏర్పరచడానికి డెఫినెట్గా ఆయన త్యాగమూర్తిలాగా త్యాగం చేశారు. లేకపోతే అంటే విపక్ష ఓటు పోకూడదు అనేది ఒక ధ్యేయంతో ఆయన అన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యి కూటమిని ఏర్పరిచారు. ఆయన అంటే త్యాగమూర్తి అంటున్నారు, త్యాగం చేశారు అంటున్నారు. ఏంటి త్యాగానికి ఫలితం ఉంటుందా? అంటే అది కొత్త యంగెస్ట్ పార్టీ, యంగ్స్టర్స్ ఉన్నారు. ఓకే, అంతమందిని కన్విన్స్ చేసి అవన్నీ చేయటం అంత తేలిక కాదు. ఆయన డెఫినెట్గా వాళ్ళ పార్టీలో ఎంత అపోజిషను క్రిటిసిజము వచ్చినప్పటికి కూడా నిలదొక్కుని చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసింది అది. వాళ్ళ అన్న నాగబాబు గారికి కూడా ఫస్ట్ అనకాపల్లి కంటెస్ట్ చేద్దాం అనుకుని కూడా చేయలేకుండా అది కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, త్యాగం చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? పార్టీ వ్యూహం ప్రస్తుతానికి మిత్రధర్మం పాటించి కలిసి గవర్నమెంట్ నడపాలి. అక్కడ ఇక్కడ అది. ఓకే, డెవలప్మెంట్ అనేటువంటిది. డెవలప్మెంట్. అమరావతి మీద లాస్ట్ వర్డ్ ఏం చెప్తారు? అమరావతి మీద ఎప్పుడు చెప్పాను కదా, పొరపాట్లోనూ ఏదో రకంగా లాస్ట్ టైము వ్యతిరేకంగా వేసి రుచి చూశారు. అమరావతిని 5 సంవత్సరాలు ఒక అంగుళం కూడా కదిలించలేరు అని 5 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. ఒక అంగుళం స్థలం కూడా నాకు లేదని కూడా చెబుతూ వచ్చాను. అమరావతి ఆటోమేటిక్గా గ్రోత్ ఇంజన్ మంచి స్పీడ్గా గ్రో అవుతుందిగా. ఓకే, ఆ బాధ్యత తీసుకోబోతున్నారు అంటే అది గవర్నమెంట్ తీసుకుంటుంది. నేను ఒక ఎమ్మెల్యేగా చేయగలిగింది నేను చేస్తాను. ఓకే, అంటే ప్రభుత్వం ఏర్పడితే మంత్రిగా క్యాబినెట్లో ఉండబోతున్నారా?
అది కూడా మనం చెప్పకూడదు, అది మాట్లాడకూడదు. ఓకే. ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలవటం ముఖ్యం. ప్రభుత్వంలో ఎవరు మంత్రులు అవుతారు అనేది ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయాలు, పార్టీల మీద ఆధారపడి నిర్ణయాల మీద ఆధారపడి. అందులో క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం కదా, ఓకే. అక్కడ ప్రధానమంత్రి గారి ఇష్టం. ఓకే. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజానీకానికి 2.5 లక్షల మందికి మహాన్యూస్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారు, ఏం తెలియజేస్తారు? మహాన్యూస్ ద్వారా 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ అద్భుత అవకాశం, ఓటుని సద్వినియోగపరచుకొని అభివృద్ధి పదంలో నన్ను పూర్తిగా మీ కుటుంబ సభ్యుడిగా వాడుకొని అభివృద్ధి పదంలో పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకెళ్దామని చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ సుజనాచంద్ర గారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించండి. విజయవాడ వెస్ట్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళి చూపిస్తాను. ఇప్పటి వరకు చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధిని విజయవాడ వెస్ట్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఆ అభివృద్ధిని అంది చూపించేటువంటి బాధ్యత తాను తీసుకుంటాననేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది, భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది, కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ గారు కాబోతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ.